హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. సో కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈ రోజు అక్టోబర్ 21. ఈ రోజుతో మనకి అమావాస్య, దీపావళి అమావాస్య కంప్లీట్ అవుతుంది. అంటే అమావాస్య కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం మొదలవుతుందంటే ఫస్ట్ డే స్నానం రేపు, అంటే బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 22 నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుందండి. సో ఈ మాసం అంతా సోమవారాలు, ఉపవాసాలు, అలాగే వనభోజనాలు, కార్తీక పౌర్ణమి, లక్షపత్రి పూజ, దీపదానంతో లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే ఉదయాన్నే నది స్నానం లేకపోతే చన్నీళ్లతో స్నానం చేసి ఆడవాళ్ళందరూ దీపం వెలిగించుకొని ఆ పరమశివుని దర్శించుకొని ఆయన్ని ప్రసన్నం చేసుకొని బిల్వపత్రాలు సమర్పించి, అలాగే రుద్ర పూజ, రుద్రాభిషేకాలు, ఇలా పూజలు కూడా ఇంట్లో పెట్టుకొని ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఆయన దీవెనలు పొంది కుటుంబం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ మాసం చాలా విశిష్టమైనదండి. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం అన్నమాట. సో శివుణ్ణి ఈ మాసంలో మనం ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఆయనకు అన్ని ఆరాధనలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని మన పెద్దల నమ్మకం. అదే మనం కూడా ఆచరిస్తూ వస్తున్నాము. సో మీరు కూడా ఈ రేపటి నుంచి, అంటే బుధవారం ఉదయాన్నే నది, అంటే అమావాస్య పూర్తయింది కాబట్టి పటాలన్నీ తుడుచుకొని, ఈరోజు తుడుచుకోలేరు మంగళవారం, రేపు మార్నింగ్ అంటే ఉదయాన్నే లేవగానే ముందు పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకొని, సో గది శుభ్రం చేసుకొని ఇల్లు తుడుచుకొని మీరు కార్తీక మాసం మొదటి రోజు స్నానం ఆచరించి కార్తీక మాసాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్